స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు, వాటిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాల కొనసాగింపులో మీ ప్రార్థన సహాయ సహకారాలు చాలా గొప్పవి. వాటికి తగిన ఫలాన్ని, ప్రతిఫలాన్ని దేవాతి దేవుడు మీకు సమృద్ధిగా దయచేస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్న దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను ఈ రోజుల్లోనే మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు వారి శిలువ శ్రమలు ఒక రోజు, ఒక వారము, లేకపోతే లెంట్ డేస్ అని పిలువబడే ఈ 40 రోజుల్లోనో మాత్రమే జ్ఞాపకం చేసుకునే కాదు. యేసు ప్రభు వారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకునండి అని. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పలేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని అంతే. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, వేదన చెందడం కొరకో, ఏడవటం కొరకో, బాధపడటం కొరకో, సానుభూతి చూపడం కొరకో అవసరం లేదు. ఎందుకొరకు మనం యేసు ప్రభు వారి శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలని అంటే, మనము కూడా నశించిపోతున్న ఆత్మల క్షేమార్థమై, దేవుని పని నిమిత్తమై శ్రమపడటం కొరకు, దేవుని కొరకు స్థిరంగా బలంగా నిలబడటం కొరకు ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని సానుభూతి చూపడం కొరకు, ఆడవటం కొరకు అవసరం లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మన కొరకు శిలువలో శ్రమ పడ్డారు. అదే సమయంలో శిలువ మీద పలికిన మాటలు చాలా అద్భుతమైనవి. ఈ దినాన్న 7 మాటలను గురించిన క్లుప్త అధ్యయనాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. ఆ మాటల గురించిన ధ్యానంలోకి మనం వెళదాం. యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు మరణ సమయంలో పలికిన మాటలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాటి ప్రాముఖ్యత అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, సహజంగా లోకంలో ఎవరైనా సరే మరణించిన సమయంలో లేకపోతే మరణించే సమయంలో తాను పలికే మాటల యొక్క విలువను మనం బాగా చూస్తాం, వాటికి ఎంతో విలువనిస్తాం. ఒక సామాన్యమైన వ్యక్తి పలికిన మాటలకే ఎంతో విలువనిస్తే, స్వయాన దేవాతి దేవుడు పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ సమయంలో మాట్లాడిన మాటలు ఇంకెంత విలువైనవి కదా. ఒక దైవజనుడు అన్నాడు, అవి అద్వితీయమైన మాటలు అన్నాడు. ప్రియులారా, ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇటువంటి మాటలు వినలేం, ఎవరి నోట కూడా ఈ మాటలు వినలేం. ఇంతకంటే మించిన మాటలు మనం ఒక్కటి కూడా వినలేం. అంత శ్రేష్టమైన ప్రాముఖ్యతతో కూడిన మాటలు యేసు ప్రభు వారు పలికిన మాటలు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటల యొక్క సంఖ్యను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాగుంటుంది.
యేసు ప్రభు వారు పలికిన మాటల యొక్క సంఖ్య మనకు బాగా తెలుసు. 7 మాటలు మాట్లాడారు. 7 అనేది ప్రత్యేకించి యూదులలో చాలా విలువైనది, చాలా ముఖ్యమైనదిగా చూస్తారు. ఏంటండి ఆ మాటల యొక్క విలువ అని అంటే, లేక ఆ మాట లేకపోతే 7 అనే మాట యొక్క విలువ ఏంటంటే, యూదులు దానిని పవిత్రతకు, పరిపూర్ణతకు సూచనగా భావగర్భితంగా 7 అనే సంఖ్యను వారు వాడుతూ ఉంటారన్నమాట. అయితే యేసుప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలను 4 సువార్తల్లో మనం చదువుతాం. ఏ ఒక్క సువార్తికుడు కూడా 7 మాటలను రాసిన సందర్భం మనకు కనపడదు. ఈ 4 సువార్తల్లో వ్రాయబడిన మాటలు, లేకపోతే 4 సువార్తికులు, 4 సువార్తికులు వారి యొక్క సువార్తల్లో ఈ 7 మాటలు వ్రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, ఇప్పుడు మనము వాటి యొక్క లేకపోతే అవి పలికిన ఈ సువార్తికులు రాసిన సందర్భాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ఎన్ని రాశారు అనేది కూడా మనము తెలుసుకొని ఉండటం మంచిది. మత్తయి, మార్కు వీరిద్దరూ చెరొక మాటను రాశారు. అయితే ఈ లోకా అలాగే యోహానులు చెరి 3 రాసినట్లుగా మనం చదువుతాం. మత్తయి, మార్కు ఒకదాని రాస్తే, లోకా గారు అలాగే యోహాను గారు చెరి 3 రాసినట్లుగా మనం చదువుతాం. ఆ రీతిగా ఈ 7 మాటలు 4 సువార్తలలో మనం చూడటం జరుగుతుందన్నమాట. అయితే ప్రియులారా, ఈ మాటల యొక్క మూలాలు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కేవలం అప్పటికప్పుడు యేసుప్రభు వారు పలికిన మాటలే కాదు అవి ప్రవచనాత్మకంగా యేసుప్రభు వారు మాట్లాడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ప్రియులారా, వీటి యొక్క మూలాలు చూస్తూ ఈ మాటల యొక్క భావాన్ని కూడా మనము క్లుప్తంగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించము అనే మాటను మనం మొదటి మాటగా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చదివినట్లయితే ఈ విషయం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, యేసు ప్రభు వారు పలికిన ఈ మొదటి మాట పాత నిబంధనలో ఎక్కడి నుంచి దీన్ని మనం చూడొచ్చు అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఏమైనా విజ్ఞాపన చేశాడు అనేది మనము సిలువలో చదువుతాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు తనను హింసించిన వారి కొరకు, తనను బాధ పెట్టిన వారి కొరకు, శ్రమ పెట్టిన వారి కొరకు క్షమాపణ నిమిత్తమై వారి నిమిత్తము యేసు ప్రభువారు పలికిన మాటగా, విజ్ఞాపన చేసిన మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ 7 మాటలని ధ్యానం చేయటానికి ముందుగా ఈ 7 మాటల్ని మనం ముఖ్యంగా 3 భాగాలుగా చూస్తాం. మొదటి భాగం ఏమిటి అని అంటే, మొదటి 3 మాటలు కూడా ఇతరులను లక్ష్యంగా పెట్టుకొని, ఇతరులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలుగా 3 మాటలు మనం చూస్తాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇది మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సత్యము, భావగర్భితమైన మాట ఏమిటి అని అంటే, శత్రువుల కొరకు ప్రార్థన అనేది మనం చూస్తున్నాం. శత్రువుల కొరకు విజ్ఞాపన ఎంత అద్భుతమైంది. శత్రువులు అని అంటే కేవలం పగబెట్టో, కేవలం 4 మాటలను, లేకపోతే విరోధంగా ప్రవర్తించడం మాత్రమే కాదు. వీటన్నిటిని మించి చాలా దారుణాతి దారుణంగా, ప్రపంచంలోకి ఏ మనిషి పొందలేనంత ఘోరాతి ఘోరమైన రీతిలో
యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తుల చేత దూషించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, ఏడ్చబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, వేదన అనుభవించాడు ఘోరాతి ఘోరంగా. ప్రియులారా, ఒక రీతిగా చెప్పాలంటే ఆ దేహం అంతా ముద్దలు ముద్దలుగా మాంసపు కండలు బయటకు వచ్చేసేసినాయి. ఎందుకు? కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ దేహాన్ని మీద ఆ కొరడాతో కొట్టినప్పుడు దానికి ఉన్న ముళ్ళులు శరీరంలోకి దిగిపోయి వెంటనే దాన్ని ఇట్లా లాగి పడేసినప్పుడు ఆ దేహము నుండి ప్రియులారా మాంసం ముద్దలు ముద్దలుగా బయటకు వచ్చేసేస్తూ ఉంది. యెరూషలేము వీధుల్లో ఆ మాంసము ముద్దలు పడిపోయినాయి. అంత ఘోరంగా యేసుప్రభుని చిత్రహింసలకు గురి చేశారు. ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒత్తి పడేసేసారు. అమ్మ బాబాయ్, అంత ఘోరాతి ఘోరంగా హింసించిన యేసుప్రభుని మేకులతో సిలువకు దిగగొట్టి హింసించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఎన్ని అనుభవించిన తర్వాత నోరు తెరిచి పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు అని. ఎంత క్షమాపణతో కూడిన ప్రార్థన యేసుప్రభు వారు చేశారో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్తగా వినండి. యేసుప్రభు వారు ఇక్కడ సిలువలో పలకటం మాత్రమే కాదు, మనకు నేర్పించింది కూడా అదే. మనము మత్తయి సువార్తలో కనుక గమనించినట్లయితే సహజంగా అనేక సంఘాల్లో ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటారు. ప్రియులారా, ఆ ప్రార్థనలో యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి చూడండి. దేవుని వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధం క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని ఇక్కడ ప్రభువారు చెప్పారు. అయితే పైన ప్రార్థనలో ఏం చెప్పాడో ఒక అద్భుతమైన మాట మీ ఎదుట తీసుకొస్తాను. చూడండి 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మా ఎడల అపరాధమును చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. ప్రియులారా, యేసు ప్రభువారు సిలువ వేయబడిన ఉద్దేశం ఏమిటి? మనందరి కొరకు ఆయన సిలువ శిక్షను భరించడం కొరకు, పాప శిక్షను భరించడం కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఇప్పుడు ఆయనకి క్షమాపణ కావాలి. ఆయన క్షమించబడితే మనందరం క్షమించబడినట్లు మనకు క్షమాపణ దొరుకుతుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన క్షమించబడాలి అని అంటే ఆయన క్షమించాలి. అందుకని యేసుప్రభు వారు ఏం చేశారంటే, ప్రియులారా మనందరి క్షమాపణార్థం, మనందరికి క్షమాపణ, సర్వ మానవాళి కోటాను కోట్ల ప్రజల క్షమాపణార్థం ఆయన చేసిన పని ఏంటంటే, తనను హింసించిన వారిని, శిక్షించిన వారిని, ప్రతి ఒక్కరిని ఆయన క్షమించాడు. క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. ప్రియులారా, కారణం ఏంటంటే మనందరం దేవుని క్షమాపణ అనుభవించాలన్న అద్భుతమైన ఉద్దేశంతో. ప్రియులారా, కేవలం ఆయన చేయటం మాత్రమే కాదు, మనము కూడా ఆ ప్రార్థన చేయాలని యేసుప్రభు వారు చెప్పారు. మీ కొరకు చదువుతాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇక్కడ మనం చదువుతున్నాం. గమనించారు కదా. శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేయాలి అని యేసుప్రభు వారు మనకు నేర్పిస్తున్న ఈ అద్భుతమైన సత్యాన్ని మనం మర్చిపోకూడదు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట శత్రువుల కొరకు లేక శత్రువుల క్షేమం కొరకు, క్షమాపణ కొరకు చేయబడిన ప్రార్థనగా మనం చదువుతున్నాం. రెండవ మాటను మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చదువుతాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అని ఇక్కడ చదువుతున్నాం. రెండవ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ మాటలో మనం ఏం చదువుతున్నామనంటే, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారి ఎడల తాను చేస్తున్న అద్భుతమైన వాగ్దానం మనకు కనబడుతుంది. పశ్చాత్తాపడిన వారికి చేయబడిన వాగ్దానం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు 2 దొంగలు కూడా సిలువేయబడ్డారు. వారు దొంగలు. వారు ఇద్దరు కూడా మొదట యేసు ప్రభు వారిని దూషించారు.
కానీ వారిలో కుడివైపున ఉన్న దొంగ పశ్చాత్తాపడ్డాడు. ఇది మనకు న్యాయమైనదే, ఇది మనకు తగినదే, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని ఎడమవైపునున్న దొంగని కుడివైపునున్న దొంగ హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా యేసు ప్రభువారిని వేడుకున్నాడు. యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు వెంటనే పలికిన మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. చూసారండి, ఆయన అంత శ్రమను భరించుచు కూడా, అంత హింసను భరించుచు కూడా వెంటనే పలికిన మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. పశ్చాత్తాపడితే క్షమాపణ సిద్ధం అనే ఒక అద్భుతమైన వాగ్దానంతో కూడిన మాటను యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రియులారా, దయచేసి వినండి. ఎన్ని గుడ్ ఫ్రైడేలు, ఎన్ని ఈస్టర్లు జరుపుకున్నాము అనేది కాదు, నీ వ్యక్తిగత జీవితాన్ని ఎంతవరకు మార్చుకున్నావు, పాపమును ఎంతవరకు విడిచిపెట్టావు, పాపము విషయంలో నీ యొక్క స్పందన ఎలాగున్నది, పశ్చాత్తాపడుతున్నావా నీ పాపాల విషయమై, దేవునికి అవిధేయతతో చూపిస్తూ దేవునికి విరోధంగా నడుచుకుంటున్న నీ నడవడిక విషయంలో పశ్చాత్తాపడుతున్న పరిస్థితి నీ జీవితంలో ఉన్నదా? పశ్చాత్తాపం లేని పండుగలు దేవునికి ఇష్టం అనుకుంటున్నావా? పశ్చాత్తాపం లేని ప్రార్థనలు దేవునికి ఇష్టం అనుకుంటున్నావా? దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసిన ఇద్దరు వ్యక్తులు, సుంకరి, పరిసయ్యుడు పెద్ద పెద్ద ప్రార్థన చేశాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. కానీ సుంకరి చిన్న ప్రార్థన చేశాడు, దేవా పాపినైనా నన్ను క్షమించు, కరుణించు అని. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని ఎదుట మనం చేయాల్సిన పని ఏంటంటే, మన పాపాల విషయమే పశ్చాత్తాపడాలి, మన అపరాధాల విషయమే పశ్చాత్తాపడాలి, మన అవిధేయతల నిమిత్తమే పశ్చాత్తాపడాలి, మన దోషాల నిమిత్తమే పశ్చాత్తాపడాలి. క్షమించే ప్రభు మనకున్నాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మనకున్నాడు. ఆ రీతిగా యేసు ప్రభు వారితో పాటు సిలువేయబడిన పిల్లరా ఇద్దరు దొంగల్లో ఒకడు కుడివైపున ఉన్నవాడు దేవుడు తనకిచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు రక్షించబడ్డ వ్యక్తిగా ఉండకపోయినట్లయితే నీ అంతిమ స్థితి ఎంత భయంకరమైనదో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నీ పాపాల విషయంలో పశ్చాత్తాపడకపోతే ఏమండి, దేవుడు నీకు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాలను పోగొట్టుకుంటున్నావు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఎంత బాగుండు. అతనికి అవకాశం వచ్చింది, ఎడమవైపునున్న వాడికి, కుడివైపునున్న వాడికి అవకాశం వచ్చింది. ఒకడు వినియోగించుకోలేదు, ఒకడు వినియోగించుకున్నాడు. ఒకడు తృణీకరించాడు, ఒకడు సద్వినియోగం చేసుకున్నాడు. అంతే, లోకంలో ఇటువంటి వ్యక్తులే ఉంటారు. బ్రతికిన కాలంలో యేసు ప్రభువారు క్షమాపణ ఇచ్చే కాలం అది. ఆయన మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి నిత్య జీవం కొరకు మనల్ని హక్కుదారులుగా చేయాలని ఆయన చూస్తూ ఉండంటే, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పడానికి నేను అనలేకపోతున్నాను. కానీ ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. ఈ దినాల్లో మనుషులు కేవలం భౌతిక సంబంధమైన దృష్టితోనే బ్రతుకుతున్నారు, కానీ దైవ సంబంధమైన ఆత్మీయ దృష్టితో బ్రతుకుతున్న పరిస్థితులు నేటి ప్రజలలో లేకపోవడం చాలా దుఃఖకరమైన విషయం. కొంతమంది తెలిసి దేవుడిచ్చే క్షమాపణ పొందుకోవట్లేదు, మరికొంతమంది తెలియక దేవుడిచ్చే క్షమాపణ పోగొట్టుకుంటున్నారు. కొంతమందికి అవకాశం లేక పోగొట్టుకుంటున్నారు, అవకాశం ఉండి కూడా పోగొట్టుకుంటున్నారు. చాలామంది వెనక చాలామంది కోల్పోతున్నారు. సువార్త వినని ప్రజలు ఇంకా కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. నీకు ఎన్నో మార్లు సువార్త ప్రకటించబడుతున్నది, ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉన్నావు, ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నావు, చెవిని పెడుతున్నావు కదూ. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నేను దేవుని సేవకులను చెప్తున్నాను, ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు, ఒక పాపి పశ్చాత్తాపడ్డాడు, ఒక అవిధేయుడు పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువారు ఇచ్చే అద్భుతమైన క్షమాపణ పొందుకొని పరదేశకు వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన విషయం. నేను చాలా పర్యాలు ఇతని గురించి చెబుతూ, వీడు దొంగ బుద్ధి పోగొట్టుకోలేదు, చాలా అద్భుతంగా వీడు మంచి దొంగగా మారిపోయాడు, పరలోకాన్ని కూడా కొట్టేసేసాడు. ఎంత అద్భుతమైన విషయం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. నేనే పాపం చేశాను అనగాకు. మన పుట్టుకతోనే పాపులమై పుట్టాం. ఆలోచనల్లో, తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో అనేకమైన దోషాలు ఉన్నాయి.
వాటన్నిటినీ మనము యేసయ్య పాదాల చెంత ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాల్సిన అవసరం మనకున్నది అనే సత్యాన్ని గుర్తించి ప్రియులారా, దేవుడిచ్చి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట నీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని నేను దేవుని సేవకునిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. భారముతో ఈ మాటను చెప్తూ ఉన్నాను. ఇక మూడవది మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. 26వ వచనం కూడా మనం చదివినట్లయితే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ తన తల్లితో మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుని తల్లి అయిన మరియకు అప్పగిస్తూ ఉన్నాడు. అనగా తల్లిని చూసుకోవాల్సిన తన బాధ్యతను యోహానుకు అప్పగిస్తూ ఉన్నాడు. అలాగే యోహాను యేసుప్రభువారిని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు యేసుప్రభువారిని ఈ పరిస్థితిలో చూసి తల్లడిల్లిపోతూ ఉన్నాడు. యేసుప్రభువారిని ఇక నేను కోల్పోతున్నాను అనే భయంకరమైన వేదనతో ఉన్న సమయంలో తల్లి అయిన మరియకు యోహాను అప్పగించి ప్రేమను చూపించమన్నట్లుగా తన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. చూసారా, తల్లి అయిన మరియ పట్ల తన బాధ్యతను, తను అమితంగా ప్రేమిస్తున్న యోహాను పట్ల తన బాధ్యతను, ప్రియులారా, వారి తన బాధ్యతను అద్భుతమైన రీతిలో ఇక్కడ నెరవేర్చుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? మొదటిది శత్రువుల కొరకు లేక శత్రువుల క్షేమం కొరకు, క్షమాపణ కొరకు ప్రార్థన చేశాడు. రెండవది పశ్చాత్తాపంతో ఉన్న వారికి ఆయన వాగ్దానము మనకి కనబడుతున్నది. మూడవది ఇక్కడ మనం గమనించినట్లయితే, ఎవరైతే విశ్వాసముతో వెంబడిస్తున్నారో వారికి ఆయన అనుగ్రహించుచున్న గొప్ప ఆదరణ మనకి కనబడుతున్నది. విశ్వాసముతో వెంబడించు వారికి ఆదరణ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. తల్లి అయిన మరియ కావచ్చు, తన శిష్యుడైన యోహాను కావచ్చు, వీరిరువురు కూడా ఎంతో విశ్వాసంతో వెంబడిస్తూ ఉన్నారు, ఎంతో ప్రేమించిన వారు. ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు వారిని కోల్పోతున్న ఆ సమయాన్ని చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు అంత హింసలో ఉండి కూడా, అంత బాధలో ఉండి, అంత శ్రమలో ఉండి కూడా వారిని విడిచిపెట్టలేదు, కానీ వారిని ఆదరిస్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తల్లి అయిన మరియ విషయంలో ప్రవర్తించిన ఆ ప్రవర్తన, లేకపోతే తన బాధ్యతను నెరవేరుస్తున్న తీరు, దీనికి మూలము దేవాది దేవుడు ఆనాడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని? నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం మనకేం చెబుతుంది? ఆ మాటను మనం చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని చదువుతున్నా కదండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రుల ఎడల ఎంత బాధ్యతాయుతంగా ఉన్నవాడో మనం ఇక్కడ చదువుతున్నాం. యేసు ప్రభువారు తల్లిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని అప్పగించి మెదడుకు ఊరుకోలేదు, కానీ తల్లి బాధ్యతను నెరవేర్చయ్యా అన్నట్లుగా యోహానికి తన బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఎంతో ప్రేమ కలిగిన వాడు. తన విశ్వాసంతో వెంబడిస్తున్న తన తల్లిని యోహాను ఎంత ఆదరించాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న జీవితంలో విశ్వాసముతో నువ్వు వెంబడించాలే, కానీ ఆయన నిన్ను ఏమాత్రము కూడా విడువడు, ఎన్నడు ఎడబాయడు అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఆయన అంత భయంకరమైన శ్రమల్లోనే వారిని జ్ఞాపకం చేసుకొని ఆదరిస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఇంకెంత ఆదరణ మనకు ఆయన దగ్గర అనుగ్రహించబడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉంటుండగా, యేసు ప్రభు వారిని నీవు ఫాలో అవుతూ ఉంటుండగా, నీ జీవితంలో అనుభవించే ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో కూడా ఆయన నీకు గొప్ప ఆదరణ కలుగు చేసి నిన్ను ఆయన తన హక్కున చేర్చుకొని నీ పట్ల తన గొప్ప కార్యాలు చేయగలిగిన
శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే సంగతిని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరతను ఈ మాట మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరైతే తనను విశ్వాసంతో వెంబడిస్తారో వారికి ఆదరణ కలుగు చేసే మాటలుగా 3వ మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం అన్న సంగతిని ప్రియులారా నేను మీ ఎదుట తీసుకొస్తున్నాను. రండి 4వ విషయంలోకి మనం వెళ్దాం. తర్వాత మొదటి 3 కూడా ఇతరుల ఎడల తాను కలిగి ఉన్న లక్ష్యమును బాధ్యతను మనం చూస్తుంటే, తర్వాత 2 కూడా ఆయన తాను అనుభవిస్తున్న వేదనను మనకి తెలియచేసే మాటలుగా మనం జ్ఞాపం చేసుకుంటాం. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ మాటను మార్కు కూడా రాశాడు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని మార్కు కూడా ఈ మాటను రాసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ మాటల యొక్క భావం కూడా మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ఇక్కడ యేసు ప్రభు వారు తన యొక్క మనోవేదన 4వ మాటలో మనం చూస్తున్నాం. మనోవేదన మనకి కనబడుతున్నది. ప్రియులారా, యేసు ప్రభు వారు అంత భయంకరమైన శిక్షను భరిస్తూ ఉన్నాడు. మనోవేదన, మనసులో ఎంత వేదన అనిపిస్తున్నాడు. ఏంటి మనోవేదన? మనసులో ఏంటి ఆయనకు అంత వేదన అని అంటే ఇక్కడ అంటున్నాడు, నన్నెందుకు చేయి విడిచావు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు? యేసు ప్రభు వారు తండ్రి యొక్క చెయ్యి విడిచిపెట్టబడిన వానిగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటా మాట అని అంటే, యేసు ప్రభు వారు శిలువలో 6 గంటల సమయం ఉన్నాడు. ఈ 6 గంటల సమయంలో ప్రియులారా, మొదటి 3 గంటల్లో 3 మాటలు పలికారు. తర్వాత 3 గంటలు ఆయన భయంకరమైన చీకటిలో ఉన్నారు. ఆ తరువాత 4 మాటలు పలికి తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. జాగ్రత్తగా ఈ మాట వినండి ప్రియులారా. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న 3 మాటలు ఆ కటిక చీకటి ఏర్పడక మునుపు 3 గంటల్లో పలికిన మాటలు. ఇప్పుడు పలుకుతున్న మాటలు ఆ భయంకరమైన చీకటి పోయిన తర్వాత పరిస్థితి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అంటున్న మాట, నన్ను ఎందుకు చేయి విడిచావు? ఆయన ఎందుకు చేయి విడిచిపెట్టబడ్డాడంటే, నిత్యత్వం మొదలుకొని అప్పటి వరకు కూడా తండ్రి కుమారుడు క్షణపాటు కూడా ఎడబాటు లేని పరిస్థితిని ఆయన ఆ 3 గంటల సమయం అనుభవించాడు. ఎందుకు విడిచిపెట్టబడాల్సి వచ్చింది? నిత్యత్వం మొదలుకొని లేని ఎడబాటు ఎందుకు ఈ సమయంలో ఇవ్వబడింది అని అంటే, ప్రియులారా, ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం శిలువ మీద పాపముగా చేయబడ్డాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. అంత గొప్ప పరమ పవిత్రుడైన యేసు ప్రభువారు మన పాపమంతా ఆయన మీద పడుటను బట్టి ఆయన పాపి కాదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి స్థానంలో ఉన్నాడు. పాపము లేని పరమ పవిత్రుడు పాపి నిలబడాల్సిన స్థానంలో పాపిని ప్రక్కకు పెట్టేసేసి, సర్వమానవాన్ని ప్రక్కన పెట్టేసేసి ఆ స్థానంలో ఆయన నిలబడి మనందరి శిక్ష ఆయన భరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన పాపముగా చేయబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు తండ్రి యొక్క చేయిని పట్టుకున్న యేసు ప్రభు వారి యొక్క చేయిని విడిచిపెట్టేసేసాడు. యేసు ప్రభు వారు మన చేయి ఎప్పుడైతే పట్టుకున్నాడో తండ్రి యేసు ప్రభు వారి చేయిని విడిచిపెట్టాడు. కటిక చీకటి ఆయన అనుభవించాడు, బహు శ్రమను అనుభవించాడు. ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డాడంటే, నీ కోసం నా కోసం ఆయన విడిచిపెట్టబడ్డాడు. ఆ తర్వాత ప్రియులారా, మనం గమనించినట్లయితే మళ్ళీ తండ్రి అని పిలిచాడు. తిరిగి ఆయనకి సంబంధం కలపబడింది. ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ప్రియులారా మన శిక్షను తాను భరించి మనకి విమోచన కలుగు చేశాడు. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్య నీ కొరకు చేసిన పనిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా?
ఆయన అనిపించిన శిలువ శ్రమలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన మరణించిన మరణం నీ కోసం, నా కోసం. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఇంకా రక్షించబడలేదా? ఆయన శిలువ కార్యం, శిలువ రక్తం వ్యర్థం కాకుండా, నీ కొరకు ఆయన చేసిన కార్యం వ్యర్థం కాకుండా నువ్వు ఆయన రక్షణ కనుక పొందినట్లయితే ఆయనకి ఎంత సంతోషమో, ఆయనకు నువ్వంటే ఎంత ప్రేమో. ఈ మాటలు విని ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందాలని మనం చేస్తున్నాం. రక్షణ పొందాను అనుకుంటూ నీవు మళ్ళీ పాపంలో జీవిస్తున్నావా? అయితే ఈ సమయంలో మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి రా. ఆయన శిలువ రక్తం చేత కడగబడి తిరిగి పరిశుద్ధతను నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకో. దేవుడు అట్టి మహాకృపను సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. మా కొరకు మీరు శిలువలో చేసిన బలియాగాన్ని బట్టి నేను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. మా కొరకు మీరు శిలువలో పలికిన మాటల కొరకు నీకు వందనాలు. ఆ శిలువలో మీరు మాట్లాడిన ఆ 7 మాటల ధ్యానాలు ప్రభువా మా జీవితాలకు దీవెనకరంగా చేయండి. ఈ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను దీవించండి అయ్యా. రక్షణ పొందిన వారు నిర్లక్ష్యం చేయక రక్షణ పొంది సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. అప్పుల బాధలు ఉన్న వారిని జ్ఞాపం చేసుకుని వాటి నుంచి విడుదల దయచేయండి. అసమాధానంగా ఉన్న వారిని దర్శించి సమాధానం దయచేయండి. విశేషంగా ప్రతి ఒక్కరిని మీ రాజ్యము కొరకే, రాకడ కొరకే సిద్ధపరిచి భద్రపరిచి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసునాథుని పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు